నమస్తే. భీమిలి బీచ్ లో ఆక్రమణలు కట్టడాల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జీవీఎంసీ రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ ఆదేశాలతో జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన భూముల్లో సర్వే నిర్వహించారు. ఈ నెల 12న నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిటిషన్పై కమిటీ ఏర్పాటైంది. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ మెంబర్ను ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. భీమిలి బీచ్ లో ఆక్రమణలు కట్టడాల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలతో జీవీఎంసీ రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఏ అంశాలపై ఈ కమిటీ ఏర్పాటైంది? వీరికి సంబంధించిన నివేదిక కావచ్చు, దర్యాప్తు ఏ విధంగా ఉంది? భీమిలి బీచ్ రోడ్ లో ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు కోర్టుల్లో పిటిషన్స్ దాఖలవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిటిషన్ మేరకు ప్రస్తుతం భీమిలి బీచ్ తీరంలో ఏదైతే కోస్టల్ రెగ్యులేటరీ దీని నిబంధనల ప్రకారం అక్కడ ఉల్లంఘనలు జరిగాయో ఉల్లంఘనలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, ఒక సర్వే నిర్వహించి ఒక నివేదికని ఈ నెల 12వ తేదీ లోపు మాకు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీ కమిషనర్, అలాగే ఏదైతే తీర ప్రాంత భద్రతా అధికారులు వీళ్ళందరూ కూడా కమిటీలో మెంబర్స్ గా ఉండేటట్లుగా ఒక కమిటీని అయితే కాన్స్టిట్యూట్ చేశారు. అయితే భీమిలి బీచ్ తీర ప్రాంతంలో దాదాపుగా మాజీ ఏదైతే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డితో పాటు ఇంకా మరికొంతమంది నేతలకు సంబంధించిన ఆస్తులకి సంబంధించిన ఆక్రమణలు కూడా ఉన్నాయనేది ప్రధానంగా ఒక నివేదికని తయారు చేయడం జరిగింది. గతంలోనే దానికి సంబంధించి వాటి మీద ఏవైతే అక్కడ కట్టడాలని నిర్మాణాలను చేస్తున్నారో ఆ నిర్మాణాలు పూర్తిగా ఏదైతే తీర ప్రాంత భద్రతకి సంబంధించిన ఉల్లంఘనలు అక్కడ జరుగుతున్నాయని పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ల మేరకు ప్రస్తుతం కోర్టులో ఆ కేసులన్నీ కూడా విచారణకు వచ్చాయి. దాని మీద దర్యాప్తులతో పాటు నివేదికల్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ప్రస్తుతానికి అక్కడున్న అధికారులని కోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక 12వ తారీఖున ఇచ్చిన నివేదిక మేరకు అక్కడ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది మాత్రం ప్రస్తుతం చూడాల్సిన అంశం. ఏదైతే భీమిలి బీచ్ రోడ్ తీర ప్రాంతంతో పాటు అటు ఋషికొండ, ఇటు విశాఖపట్నం తీర ప్రాంతం వరకు కూడా కొంతమంది నాయకులు అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలకి ప్రధానంగా పాల్గొంటున్నారు. ఆక్రమణలు జరిగిన నేపథ్యంలో పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిటిషన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకైతే మాత్రం ప్రభుత్వం ఉపక్రమించింది. మరి కోర్టులో పిటిషన్ ఏదైతే ఒక వ్యక్తి వేసిన పిటిషన్, ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి ఒక వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు ప్రస్తుతం ఈ కమిటీని అయితే కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో పాటు జీవీఎంసీ కమిషనర్ అలాగే ఇతర అధికారులు కూడా ఆ కమిటీలో ఉంటారు. వీళ్ళంతా కూడా సర్వేలు ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా భీమిలి తీర ప్రాంతంతో పాటు సిఆర్జెడ్ ఉల్లంఘనలు ఎక్కడెక్కడ జరిగాయి అన్న అంశాల మీద ప్రస్తుతం కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీస్ కూడా ఒక సర్వేని అయితే ప్రారంభించింది. ఈ సర్వే చేసిన అనంతరం 12వ తేదీన ఒక నివేదికనైతే ఇవ్వనున్నారు. ఆ నివేదిక ఇచ్చిన మేరకు తదుపరి చర్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్. ఈ ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్టడాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి బీచ్ లో? అవి మీకు ఆల్రెడీ ఫిజికల్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా? ఎలా ఉన్నాయి అవి? ప్రస్తుతం భీమిలి బీచ్ దగ్గర ఏవైతే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయో, అంటే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సంబంధించిన ఆక్రమణలు జరిగాయి అని చెప్పి అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ మోడ్లోకి కొన్ని తీసుకురావడం జరిగింది. దాని మీద గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కోర్టు ఆదేశాల మేరకు వాటిని అప్పుడు జీవీఎంసీ అధికారులు వాటిని పడగొట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే ప్లేస్లో కొత్త కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఫిర్యాదులు
ఫిర్యాదుల మేరకు ఈ చర్యలకైతే ఉపక్రమించారు. అయితే ప్రస్తుతం అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రధానమైన కేసు అంటే నేహారెడ్డికి సంబంధించిన ప్రధానమైన కేసు ఉందో అక్కడ కేవలం పునాదుల స్థాయిలో మాత్రమే నిర్మాణాలు ఇంకా ఉన్నాయి. అది కాకుండా భీమిలి బీచ్ రోడ్ నుంచి ఇటు ఋషికొండ తీర ప్రాంతం, సాగర్ నగర్ తీర ప్రాంతం వరకు కూడా ఏవైతే కొన్ని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బీచ్ లో సిఆర్జెడ్ ఉల్లంఘన చేస్తూ కూడా కొంత నిర్మాణాలు చేసిన ఘటనలు అయితే ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా ఓవరాల్ గా ఒక సర్వేని అయితే తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సర్వేలు జరుగుతున్నాయి. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఇటు నేహారెడ్డి కేసుతో పాటు మొత్తం తీర ప్రాంతంలో ఆక్రమణలు అన్నిటి మీద కూడా సర్వేని వేగవంతం చేయాలని చెప్పి జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చిన మేరకు జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు అలాగే ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కూడా నిన్నటి నుంచి కూడా అక్కడ సర్వేలు అయితే నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల చాలా భారీ స్థాయిలోనే నిర్మాణాలని కూడా చేసేస్తారు. వాటిని కూడా పడగొట్టే ప్రయత్నాలు చేస్తారా లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు ఉంటాయన్న దాని మీద మాత్రం ఇప్పుడు ఉత్కంఠంగా అయితే విశాఖపట్నంలో మారింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కేసుకు సంబంధించి ప్రస్తుతం సర్వే అనేది వేగవంతంగా జరుగుతూ ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.